శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు, వాటి యొక్క భావములు తెలుసుకుందాము. అల్పులైన వారి నగరగన్యుల చేసి పెద్దపీట వైచి ప్రేమ చూపి గౌరవించు వారి కన్నులు తెరిపించు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, అసమర్థులను గొప్పవారిగా ప్రకటించుచు వారికి నేటి సమాజంలో విలువైన స్థానమునిచ్చి గౌరవించుచున్న ఈ ప్రజల మనసులలో మార్పు రావాలనన్నా నీవు వారి కళ్ళను తెరిపించవలసి ఉన్నది. అటువంటి జ్ఞానోదయమునకై మేము ఎదురుచూచుచున్నాము ప్రభు అని భావము. అలుకబూని నట్టి అలవేలు మంగమ్మ కొలువుదీరియుండ కొండ దిగువా దిగులు చెందినావో దిగి వెళ్ళగా లేక శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీపై కోపం వహించి కొండ దిగువకు వెళ్ళి అచటనే నిలిచిపోయిన అలవేలు మంగమ్మను చేరుకోవాలని ఆశ ఉన్నప్పటికీ కొండ దిగి వెళ్ళి ఆమెను కలుసుకునే అవకాశం లేదని నీవు మనసులో దిగులు పడుచున్నావేమో. అందుచేతనే కాంతివంతమైన నీ మోమున విచారము సుస్పష్టముగా కనిపించుచున్నది అని భావము. ఆరగింపరామ అమృత ఫలంబులు కొరికి చూచి ఇచ్చి పరమభక్తి చాటుకొన్న శబరి సౌభాగ్యమే మందు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీ రామావతార సమయంలో వనవాసము సలుపుచున్న నీకు పరమభక్తురాలైన శబరి నీవు తినుటకై ఎంతో శ్రమపడి వెతికి తెచ్చిన అమృత ఫలములను అవి మధురముగా ఉన్నవో లేవో అనే సంశయంతో కొరికి చూచి ఆప్యాయతతో నీ చేతి తినిపించినది. ఎంగిలి చేసినవని కూడా చూడకుండా నీవు వాటిని స్వీకరించి నీ భక్తవాత్సల్యమును చాటుకున్నావు. ఆ శబరి చేసిన పుణ్యఫలం ఎట్టిదో కదా అని ఈ పద్యం యొక్క భావము. నిఖిల జగములేలు నీ పాద పద్మాల మ్రోల నిల్చికోవ ముక్తి గలుగు అట్టి భాగ్యమిడగ నర్తింతు ననయంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, సమస్త లోకములను పూజనీయమైన నీ పాదపద్మముల సన్నిధిలో నిలిచి మనసారా పూజించిన చాలు మోక్షము కొరకనే లభించగలదు. అటువంటి మహాభాగ్యమును నాకు ప్రసాదించవలసినదిగా నేను నిరంతరము నిన్ను వేడుకొనుచున్నాను అని భావము. సంతతంబు మేము సకల కార్యములందు జయములందు కొనుచు జగతిలోన విజయ వీధులందు విహరింపజేయుమా శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, ఎల్లప్పుడూ మేము సమస్తమైన పనులలో జయములు పొందుచు విజయముల బాటలో సంతోషముగా సాగిపోవునట్టి సదవకాశమును లోకమున మాము ప్రసాదించు ప్రభు అని భావము. హృదయ మందిరమున కుదురుగా నిన్ను నిల్పుకొని నిరంతరంబు కూర్మి మీరా పుండరీక వరద పూజించు వరమిమ్ము శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నా హృదయ మందిరములో నిన్ను సుస్థిరముగా నిలుపుకొని మనసారా నిన్ను నిత్యమును పూజించినట్టు గొప్ప వరమును నాకు దయతో ప్రసాదించు స్వామి అని భావము. కాదు కూడదనక నీ దయామృత వృష్టి కురియజేసి మమ్ముదరికి చేర్చి శాంతి సుఖములిడవే శాశ్వతంబుగా మాకు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, కాదు కూడదని పలకగా నీ కరుణామృతధారలు మాపై కురిపించుచు మమ్మ సంసార సాగర తీరమునకు చేర్చి మాకు నిరంతరమును శాంతి సుఖములను ప్రసాదించవలసినదిగా ప్రార్థించుచున్నాము అని భావము. పదములెన్ని అయిన భావమొకటే దాని విధముగా నెరిగి నీవు విసుగు కొనక ఆలకించునాదు ఆర్తనాదములను శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, ఎన్నెన్నో కొత్త కొత్త పదములు కూర్చిన నా పద్యములోని భావములన్నీను ఒక్కటిగానే ఉన్నట్లుండును. అదియే భక్తి భావన. ఆర్తితో కూడిన నా విన్నపమును ఆలకించి నన్ను దయతో నేలుమని భావము. ధరణి భక్త జనుల దారులు వేర్వేరుగాని గమ్యమొకట కడకు చేర నిన్ను చేరుకొనుట కన్నియు శ్రేష్టమే శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, ఈ లోకమునందరి భక్తులు నిన్ను చేరుకొనుటకై వేరువేరు మార్గాలలో ప్రయాణములు సాగించుచుందురు. కానీ చివరకు వారు చేరగోరినది నీ దివ్య సన్నిధానమే. నిన్ను చేరుకోనాలనే లక్ష్యం కలిగిన ఏ మార్గమైనను మంచిదే కదా అని భావము. పుటము బెట్టినట్టి పుత్తడి వెలుగులు జిమ్మునట్లు భక్త జీవితముల కాల్చి బాధలందు కాంతుల నిడదవే
శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, బంగారమునకు పుటము పెట్టి స్వర్ణకారుడు దానికి మరింత మెరుగులు దిద్దినట్లుగా నీ భక్తుల జీవితములను బాధలని అగ్నిలో కాల్చి వైచి నీవు వానిని మిక్కిలి శోభాయమానముగా చేయుచున్నావు అని భావము. పద్మపత్రనయన పద్మశ్రీవల్లభ పద్మనాభ నీదు పద పద్మ ములకు మృక్కిహార తందచేతుము శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీవు పద్మముల రేకుల వంటి కన్నులు గలవాడవు, పద్మాతి అలవేలు మంగళ ప్రాణనాథుడవు, నాభి అందు పద్మము కలవాడవు. నీ పాద పద్మములకు మొక్కి నీవే మంగళహారతులందరూ చేయుచున్నాము, దయతో స్వీకరించి మమ్ము దీవించు స్వామి అని ఈ పద్యం యొక్క భావము. శ్రీనివాస శతకము సమాప్తము.